Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కోటరీలో ఉన్నది వీళ్ళేనా? మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కోటరీపై మాజీ ఎంపీ విజయసాయి విమర్శలు హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ ఓటమికి జగన్ కోటరీయే కారణమంటూ విజయసాయి విమర్శలు గుప్పించడంపై రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. జగన్ కోటరీలో ఉన్నదెవరు? పార్టీకి నష్టం జరుగుతున్నట్లు కోటరీ వ్యవహరిస్తే మిగిలిన నేతలు ఏం చేస్తున్నారు? ఈ విషయం అధినేత జగన్కు తెలుసా? తనకు అంతా తెలిసి మిన్నకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ ఓటమి చెందినప్పటి నుంచి జగన్ కోటరీపై అనేక విమర్శలు వ్యక్తమైనా తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేసినట్లయింది. వైసీపీ ఓటమికి పార్టీలో కొందరు నేతల వైఖరే కారణమని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత చాలామంది మాజీ ఎమ్మెల్యేలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బహిరంగంగానే తమ ఆందోళన వ్యక్తం చేయగా మరికొందరు లోపల కుమిలిపోవడమే కాకుండా తమ సన్నిహితుల వద్ద బోరుమన్నారు. అధికారంలో ఉండగా అధినేత జగన్ను కలిసేందుకు ఎలాంటి అవకాశం ఇచ్చేవారు కాదని, కొందరు ముఖ్యులు అధినేత చుట్టూ చేరి తమను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసేవారు. అయితే ఓటమి అనంతరం తప్పు ఇతరులపై తోసేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పార్టీలో ఓ వర్గం నేతల ఆందోళనలను లైట్ తీసుకుంది. అయితే పార్టీలో ముఖ్య నేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి కూడా తాజాగా అవే ఆరోపణలు చేయడంతోనే వైసీపీలో దుమారం రేపుతోంది. జగన్ సీఎంగా ఉండగా ఆయన చుట్టూ కొందరు ఓ చట్టాన్ని నిర్మించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ చట్టంలో తాజాగా ఆరోపణలు గుప్పించిన విజయసాయిరెడ్డి కూడా ఒక్కరనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కోటరీగా ముద్రపడిన విజయసాయిరెడ్డి కూడా అవే ఆరోపణలు చేయడంతో అంతకుమించి అన్నట్లు జగన్ కోటరీ వ్యవహరించిందా అనే చర్చ జరుగుతోంది. జగన్ సీఎంగా ఉండగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ బాబాయి, వైవి సుబ్బారెడ్డి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అప్పట్లో సీఎంఓలో పనిచేసిన ఓ కీలక అధికారి కోటరీగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి వైసీపీ రాజకీయ వ్యవహారాలు చూడగా సజ్జల ప్రభుత్వ వ్యవహారాలు పర్యవేక్షించేవారని చెబుతున్నారు. అలా ఈ ఇద్దరు కోటరీలో ముఖ్య భూమిక పోషించారు. అయితే ప్రభుత్వ వ్యవహారాలలో తనకు జోక్యం లేకపోవడంతో విజయసాయిరెడ్డి అప్పట్లోనే కొంత అసంతృప్తితో ఉండేవారని ప్రచారం జరిగింది. ఇక ఎన్నికల తరువాత ఓటమికి జగన్ చుట్టూ ఉన్న నేతలే కారణమని విమర్శలు వచ్చినా ఎవరూ స్పందించలేదు. సరికదా అధినేత జగన్ తన చుట్టూ ఉన్న వారికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి అధినేతకు దూరమవుతూ వచ్చారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం గతంలో చోటు చేసుకున్న అక్రమాలను తవ్వి తీస్తుండడం, అన్నింటిలోనూ విజయసాయిరెడ్డి ఏటూ అవుతుండటంతో ఆయనలో భయం పట్టుకుందని అంటున్నారు. గత ప్రభుత్వంలో తనను నామమాత్రంగా చేసి అన్నీ తానై వ్యవహరించిన సజ్జలను వదిలేసి ప్రభుత్వం తన వెంట పడడమేంటన్న ఆలోచనతో విజయసాయిరెడ్డి రూటు మార్చినట్లు భావిస్తున్నారు. ఈ కోపంతోనే విజయసాయిరెడ్డి అధినేత జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారంటున్నారు. తాను కూడా ఓ సభ్యుడిగా వ్యవహరించిన కోటరీపై తానే విమర్శలు చేయడంతో విజయసాయిరెడ్డి వైసీపీలో కాక పుట్టించారు. వైసీపీ అంతర్గత విషయమే అయినా రాజకీయంగా ఈ అంశానికి ప్రాధాన్యం ఉండడంతో కూటమి పార్టీలు, ఇతర నేతలు కూడా వైసీపీ వార్ను గమనిస్తున్నారు.